చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. 43 వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాలు, ఈ నేపథ్యం గురించి యువతకి ఎంత తెలుసో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు తెలుగుదేశం పార్టీ ప్రయాణం, జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పాత్ర, దాని పట్ల అవగాహన ఉంటే మా ప్రేక్షకులకి తెలియజేయండి. ఒకటండి, తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీగా అవతరించింది. తెలుగుదేశం పార్టీ పెట్టడానికి కారణం ఏంటంటే, మీరు ఇప్పుడు జాతీయ రాజకీయాల గురించి అడిగారు. ఆ జాతీయ రాజకీయాలలో ఉండే కొన్ని జాతీయ పార్టీలు, ఆనాటి కాంగ్రెస్ పార్టీ జోక్యంతో రాష్ట్రం విచ్ఛిన్నమైపోతూ ఉంటే, ఇక్కడ ప్రజలు అధికారాన్ని ఇస్తే ఆ ప్రజల అధికారాన్ని ఇక్కడ నాయకులు ఎన్నుకుంటే ఢిల్లీలో ముఖ్యమంత్రిని డిసైడ్ చేసే విధంగా ఏది చేయాలన్నా ఇక్కడ ప్రజలకి ఢిల్లీలో లాబింగ్లు జరిగే విధంగా జరిగే రోజుల్లో ఒక తెలుగువాడు ఢిల్లీలో అడుక్కోవడం, వాళ్ళ దగ్గర ఎందుకు ఉండడం, ఆనాడు అంజయ్ గారిని అవమానించడం కావచ్చు, ఇక్కడికి వచ్చిన రాజీవ్ గాంధీ గారు, అవన్నీ చూసిన తర్వాత తెలుగువాడికి ఆత్మగౌరవం లేదా, తెలుగు వాళ్ళని మద్రాసీలు అని పేరు పిలుస్తూ ఉంటే, ఆ రోజు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటడం కోసం, ఇక్కడ తెలుగు ప్రజలు పడుతున్న కష్టాలను చూసి ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఢిల్లీలో ప్రజలకు సేవ చేయకుండా ఢిల్లీలో నాయకులకి సేవలు చేస్తూ ఉంటే, అది చూసి తెలుగు వాళ్ళు ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న వాడి ముఖ్యమంత్రి అవ్వాలి, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటాలి అనే ఉద్దేశంతో, ఆత్మగౌరవం అనే నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు, చాలామంది అన్నారు మొహానికి రంగు పూసుకున్నవాడికి రాజకీయాలు ఏం తెలుసు, ఎలా వస్తాడు అన్నారు. కానీ దాని చరిత్ర తిరగ రాశారు. ఏ విధంగా అంటే, నేను తెలుగువాడిని, నా తెలుగుదేశం పార్టీ అని ఇదే హైదరాబాద్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు పార్టీ జెండాని పసుపు శుభానికి సూచకం, అదేవిధంగా మనం ఏదైతే ఉందో కార్మిక చక్రం కార్మికులకి చిహ్నంగా, అదేవిధంగా రైతులకి చిహ్నంగా నాగలి, అదేవిధంగా ఒక కుటీరం, ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఒక కుటీరం ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఆ జెండాని ఆవిష్కరించి ఆ రోజు పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ రోజుటి నుంచి ఈ రోజుటి వరకు తెలుగుదేశం పార్టీ ఎన్నో విజయాలను సాధించింది. దీంట్లో ముఖ్యంగా మనం జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే, ఒక జాతీయ పార్టీ ఆ రోజుల్లో దేశం మొత్తాన్ని వెళ్ళే జాతీయ పార్టీ, తిరుగు లేకుండా ఓటమనేది ఎరగని జాతీయ పార్టీని ఒక వ్యక్తి ఎదుర్కొని పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం లేక అఖండ మెజారిటీతో తీసుకొని వచ్చాడు. ఆ రోజు 292 స్థానాలకు పోటీ చేస్తే దాదాపు 202 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునిందంటే, ఆనాడు అధికారంలో ఉన్న పార్టీని కేవలం 60 స్థానాలకు పరిమితం చేసిందంటే, పార్టీ పెట్టిన 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీలను ఏ విధంగా ఎదుర్కొనిందో ఇక్కడ తెలుగు ప్రజలకి ప్రాంతీయ భావాలను ఎలా గుర్తు చేసిందో చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం చూసుకుంటే, పార్టీ పెట్టి ఈ విధంగా అధికారం చేపట్టడం, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని రావడం జరిగింది. 1984లో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ చనిపోయానండి. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు దేశమంతా కాంగ్రెస్ ప్రభంజనం. రాజీవ్ గాంధీ గారికి ఆ రోజు 404 పార్లమెంట్ సీట్లు రావడం జరిగింది. మనం చూసుకుంటే భారత పార్లమెంట్ చరిత్రలో 540 పైగా సీట్లున్న భారత పార్లమెంట్లో 404 సీట్లు హైయెస్ట్ మెజారిటీ. ఇప్పుడు వరకు ఆ మెజారిటీని ఎవరు బ్రేక్ చేయలేదు. ఈవెన్ జవహర్లాల్ నెహ్రూ ఇలాంటి వాళ్ళకి కూడా సాధ్యపడిన మెజారిటీని రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఆ ప్రపంచంలో రాజీవ్ గాంధీ గారికి రావడం జరిగింది. ఆ రోజుల్లో భారత పార్లమెంట్లో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ అవతరించింది 30 మంది ఎంపీలతో. అంటే ఆ రోజు ఇంకొకటి కూడా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే అండి, ఇక్కడ మనం మాట్లాడుకుంటే, ఈరోజు దేశాన్ని వెళ్ళే బీజేపీకి ఆ రోజు 1984 పార్లమెంట్లో 2 స్థానాలు ఉన్నాయి. దాంట్లో ఒక స్థానం తెలుగుదేశం యొక్క పొత్తుతో ఈనాటి తెలంగాణ, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హనుమకొండ అనే ఎంపీ స్థానం నుంచి జంగారెడ్డి గారు గెలవడం జరిగింది. అంటే చూడండి, ఈరోజు దేశాన్ని వెళ్ళే పార్టీకి ఆ రోజు 2 స్థానాలుంటే, ఒకటి తెలుగుదేశం పొత్తులో వచ్చిందే. ఆ రోజు తెలుగుదేశం పార్టీ భారత పార్లమెంట్లో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్నదంటే, తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో ఎంత ఆ రోజు దేశం కోసం ఒక ప్రతిపక్ష స్థాయిలో కూర్చొని దేశం కోసం ఏ విధంగా పోరాడిందో 5 ఏళ్ళు మనం చూడడం జరిగింది, గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ అదేవిధంగా 1989లో ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ స్థాపించడం జరిగిందండి. నేషనల్ ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి ఆ రోజు వీపీ సింగ్ గారిని ప్రధాని చేయడం. ఆ రోజు ఎన్టీ రామారావు గారికి ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తీసుకోలేదు తెలుగు ప్రజల కోసం. అదేవిధంగా మనం ఇంకొక గొప్ప మాట ఏంటంటే అండి, భారత ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ పాటించిన విధంగా ఒక విలువలు, విశ్వసనీయత తెలుగుదేశం పార్టీకి ఉన్నాయని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. మన తెలుగువాడు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది, పివి నరసింహారావు గారు. ఆ రోజు 1991లో నంద్యాల నుంచి ఆయన కంటెస్ట్ చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఏమనుకున్నారంటే, మన తెలుగువాడు ప్రధాన అవుతున్నాడు, మనం అభ్యర్థిని నిలబెట్టుకు, మన రాజకీయ ప్రత్యర్థి అయ్యొచ్చు కానీ మన తెలుగువాడికి ప్రధాన అయ్యే అవకాశం వచ్చింది అని చెప్పి ఒక హుందాతనంగా పివి నరసింహారావు గారి పైన అభ్యర్థిని నిలబెట్టకుండా ఆ రోజు మద్దతు ఇచ్చింది తెలుగుదేశం.
నంద్యాల నుంచి మద్దతు ఇచ్చింది. ఆయన అఖండ మెజారిటీతో ఆ రోజు గెలిచి ఎంపీ అయ్యారు. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యారు. అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ అంటే పార్టీలో ఎంపీలను లాక్కోవడం ఇది జరుగుతుంది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ఎంపీలని పివి నరసింహారావు గారు లాక్కున్న ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు ఒక్క మాట తొరలలేదు, ఒక హుందాతనంగా వ్యవహరించారు. మళ్ళీ ఆ తర్వాత పరిణామాలు చెప్తాను చూడండి. ఎక్కడ కానీ పివి నరసింహారావు గారిని దిగజార్చినట్టు ఎక్కడ మాట్లాడలేదు. ఇంకొకటి ఏంటంటే పివి నరసింహారావు గారు చనిపోయిన తర్వాత ఏ పార్టీకి అయితే ఆయన సేవలు అందించాడో అదే పార్టీ ఆయన్ని శవంతో ఏ విధంగా రాజకీయం చేసిన రాజశేఖర రెడ్డి గారు చేశారో చూసాం మనం, అవునా కదా అండి? కానీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా ఫస్ట్ టైం పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు అభ్యర్థిని నిలబెట్టలేదు. ఆ తర్వాత ఆయన అభ్యర్థిని లాక్కుని ఎక్కడ ఆయన పైన మాట తొరలేదు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయనకి ఇవ్వాల్సిన విలువ ఇస్తూ ఆయన్ని గౌరవిస్తూ వచ్చింది. ఇది తెలుగుదేశం పార్టీ హుందాతనానికి తార్కాణం అని చెప్పుకోవచ్చు. ఇలాగా విలువలతో కూడిన రాజకీయం అంటే ఒక పార్టీని నాశనం చేయాలనుకున్న వాళ్ళ మంచి కూడా తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. ఇది తెలుగుదేశం పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి అధినాయకుడి వరకు ఈ సిద్ధాంతం ఉంది. ఏంటంటే రాజకీయాలు అనేది ఒక హుందాతనంగా చేయాలి, మనం వ్యక్తిగతంగా వెళ్ళకూడదు, మనం ఏంటంటే విలువలతో కూడుకున్న సిద్ధాంతాలతో ఉంటే మన పార్టీని ప్రజలు ఆదరిస్తారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నమ్మింది. ఇది గొప్పదండి. మళ్ళీ అదేవిధంగా 1996లో మండల కమిషన్కి పూర్తిగా మద్దతు ఇచ్చి రిజర్వేషన్లు కంటిన్యూ చేయడానికి ప్రధాన కారణం కూడా ఆ రోజు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు ఈ విధంగా చేసి, అదేవిధంగా అంబేద్కర్ గారికి భారతరత్న రావడానికి కూడా కారణం కావచ్చు. ఈ విధంగా ఎన్నో చేసింది ఎన్టీ రామారావు గారు. ఈనాడు ఎస్టీ ఎస్సీ విద్యార్థులు ఆ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారంటే, ఉద్యోగాలు అనుభవిస్తున్నారంటే కేవలం నాడు ఎన్టీఆర్ గారు తీసుకున్న నిర్ణయం, రిఫార్మ్స్ వల్ల, సంస్కరణల వల్ల అది జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1996లో అండి యునైటెడ్ ఫ్రంట్ స్థాపించడం జరిగింది. యునైటెడ్ ఫ్రంట్ ఆ రోజు హెచ్డి దేవేగౌడ గారిని, ఐకే గుజరాల్ గారిని ప్రధానులుగా చేయడం జరిగింది. ఆ తర్వాత 1999లో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఆనాటి వరకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు 5 ఏళ్ళ గవర్నమెంట్ అనేది కంటిన్యూ చేయలేదు. కానీ 1998లో వచ్చిన మళ్ళీ అన్నా డిఎంకే నుంచి జయలలిత గారు విత్డ్రా చేసుకోవడంతో మద్దతు గవర్నమెంట్ కొలిపింది. 1999లో ఎలక్షన్స్ రావడం జరిగింది. ఆ రోజు ఎన్డీఏలు కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉండడం, అన్ని పార్టీలు ఏకం చేసి ఆ రోజు బీజేపీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని ప్రదానం చేయడం జరిగింది. ఆ రోజు ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు మీరు మంత్రి పదవులు తీసుకోనంటే తెలుగుదేశం పార్టీ మంత్రి పదవులు మాకేమొద్దండి, మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, దేశ ప్రయోజనాలు ముఖ్యం, మీరు కంటిన్యూ అవ్వండి, మీకు అనానిమస్గా మీ 5 years ప్రభుత్వం నిలబడేదానికి మాది బాధ్యత, మేము మమ్మల్ని నమ్మిన వాళ్ళకి మా తెలుగు వాళ్ళు అండగానే ఖచ్చితంగా మీకు అండగా, మీరు మా రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఇవన్నీ మాకు చేయండి చాలు, మాకు మంత్రి పదవులు అవసరం లేదు, మాకేదో పదవులు ఇంకేదో పవర్స్ ఇవి కాదు, మాకు కావాల్సింది మా రాష్ట్రానికి మంచి జరగాలి, మా ప్రజలకు మంచి జరగాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పి మంత్రి పదవులు తీసుకోలేదు. 5 ఏళ్ళు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం కావాలంటే ఎక్కడ ఎలాంటి కండిషన్స్ లేకుండా దేశం కోసం నాడు అటల్జీ బాబు గారు దేశం కోసం కష్టపడ్డారండి. ఇది ఒక గొప్ప నాయకత్వానికి, అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటాం కదా, దానికి తార్కాణం ఇది. ఈ విధంగా అద్భుతంగా చేశారు. ఆ రోజుల్లోనే దేశానికి తొలి దళిత ఒక వ్యక్తిని, ఒక దళితుడిని లోక్సభకు స్పీకర్గా చేయడం జరిగింది, బాలయోగ్ గారిని. అది భారతదేశ ప్రజాస్వామ్యంలోనే ఒక దళితుడు అత్యున్నత స్థానం పైన కూర్చున్న స్థానం. ఆ తర్వాత కేఆర్ నారాయణ గారిని రాష్ట్రపతిగా ప్రతిపాదించడం కావచ్చు. ఆ తర్వాత ఎవరైతే అబ్దుల్ కలాం గారిని ఆయన్ని ప్రతిపాదించి, ఇలాంటి ఎన్నో గొప్ప విషయాల్లో తెలుగుదేశం పార్టీ అనేది జాతీయ రాజకీయాలు కీలక భూమిక పోషించింది. ఇదే విధంగా టెలికాం రెవల్యూషన్ అప్పుడు కావచ్చు, క్వాడ్రిలేటరల్ రోడ్స్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, ఇలాంటి ప్రతి సందర్భంలో దేశానికి ఉపయోగపడే ఏ సందర్భంలో అయినా కానీ తెలుగుదేశం పార్టీ ముందుండి ఎంతవరకు అయితే చేయగలుగుతా అంతవరకు చేసింది. ఇది గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇన్నేళ్ళు ఇన్ని చేసినా మేమేదో జాతీయ పార్టీగా ఎదిగిపోవాలి, మేము జాతీయ రాజకీయాలను చేసేయాలని ఏ రోజు కోరుకోలేదు. ప్రతి సందర్భంలో కూడా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేసింది. జాతీయ భావాలతో తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేసిందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇది మాత్రమే కాకుండా అండి, ఇది జాతీయ రాజకీయాల్లో ఇవిటి వరకు మనం చూస్తే ముఖ్యంగా మాలాంటి యువతకి తెలుగుదేశం పార్టీ అంటే ఎలా అభిమానం కలిగింది, ఇలాంటి ఇంత చిన్న వయసులో మాకు రాజకీయాలపైన ఇంత చైతన్యం కలిగిందంటే తెలుగుదేశం పార్టీ వల్ల. దీని గురించి తెలుగుదేశం పార్టీ గురించి చర్చించే ప్రతి సందర్భంలో కానీ మనం 1982కు ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడే పరిస్థితులు ఉన్నాయనేది మనం ఒకసారి చూసినట్లయితే అండి, ఏంటంటే 1982కు ముందు ఏదంటే రాజకీయం అంటే ఎవరో డబ్బున్నోళ్ళు, ఎవరో ప్యాలెస్ల్లో ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళకి మాత్రమే. అలాంటి సందర్భంలో పేదవాడికి కూడా రాజకీయాన్ని దగ్గర చేసి పాలితులుగా ఉన్న వాళ్ళని
పాలకులుగా చేసింది. గరీబోడి ఇంటి ముందుకు రాజకీయాన్ని తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. అప్పుడు వరకు ఎక్కడన్నా కూలి పనికి వెళ్తే మాత్రమే ఏదో పిడికిడు మెతుకులేసా లేదా గంజినీళ్ళు దాకే బతికే ఎంతోమందికి ₹2 కిలో బియ్యం ఇచ్చి వాళ్ళ పొట్ట నింపాడు ఆనాడు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా జనతా వస్త్రాలు ఇచ్చారు. అదేవిధంగా మహిళల్ని అప్పుడు వరకు ఏంటంటే మహిళలు అంటే ఏదో ఇంట్లోనే పని చేసుకోవాలి, ఆ విధంగానే ఉండాలనే రోజుల్లో మహిళలకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని తన ఇంటి నుంచే మొదలుపెట్టాడు అన్న ఎన్టీఆర్ గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నాను. రీసెంట్గా శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎదురుగా ఉండే ఒక లేడీ గురించి ఐఏఎస్ ఆమె గురించి చెబుతూ ఆ రోజు మనం తీసుకొని వచ్చిన రీఫార్మ్స్ వల్ల ఆమె ఆ రోజు లబ్ధి పొందింది, ఈరోజు డెసిషన్ పాలసీ మేకర్గా ఉంది అని చెప్పారు. అంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ మహిళలకి ఏం చేసింది అని అంటే మహిళలుగా ఇంటి నుంచి బయటికి రాని మహిళల్ని ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎక్కడికైనా వెళ్ళి తెలుగు మహిళ శాసించే విధంగా పునాది లేసింది తెలుగుదేశం పార్టీ. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కావచ్చు, తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం కావచ్చు, మహిళలకు కాలేజీల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడం కావచ్చు, మహిళలకు రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో 50% వరకు రిజర్వేషన్ కల్పించడం కావచ్చు. అదేవిధంగా మహిళలకి ఒకప్పుడు 7వ తరగతి 8వ తరగతి అయిపోతే పిల్లల్ని చదువులు ఆపిచ్చేసి పక్కూరికి ఆడికి పంపిస్తాం అనే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, నా ఇంట్లో నాకు ఆడబిడ్డ లేకపోవచ్చు కానీ ప్రతి ఇంట్లో ఉండే ఆడబిడ్డ నా సొంత ఆడబిడ్డలా చూసుకుంటాం, వాళ్ళని చదివిపిస్తానని చెప్పి. ఆ రోజు ఎవరన్నా పేదవాళ్ళు పల్లెల్లో ఏం చేస్తారు, ఆడబిడ్డ 7వ తరగతి 8వ తరగతి అయిందిరా ఇంకా పక్కూరికి ఆడికి పంపిస్తాం, మనకు అంత ఆడుంది అని చెప్పి ఇంకా ఇంట్లోనే ఎక్కువ పెడదాం లేదంటే పెళ్లి చేసేద్దాం అనే రోజుల్లో బాల్య వివాహాలను అరికట్టడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి బడికి వస్తా అనే ఒక పథకం ద్వారా సైకిళ్ళు ప్రభుత్వమే ఇచ్చి మీరు చదువుకోండమ్మా అని చెప్పి చదివిపించారు. ఆ విధంగా చదువుకొని లబ్ధి పొందిన ఎంతోమంది మహిళలు ఉన్నారు. ఆ విధంగా చేయడం కావచ్చు, మహిళలకి కండక్టర్లుగా బస్ డ్రైవర్ ఆనాడు అవకాశం కల్పించడం కావచ్చు. ఇలాంటివి ఎన్నో తెలుగుదేశం పార్టీ అనేది మహిళల జీవితాల్లో తలరాత మాట. ఈరోజు కూడా ప్రతి మహిళ ఒక ఆంటర్ప్రెన్యూర్లా తయారవ్వాలి. ఎందుకంటే మా ఇంట్లో నా భార్య కావచ్చు, నా కోడలు కావచ్చు ఏ విధంగా అయితే చేస్తున్నారు, అదేవిధంగా ప్రతి తెలుగింట్లో ప్రతి ఆడబిడ్డ అదేవిధంగా కుటుంబాన్ని పోషించే విధంగా తయారవ్వాలి అని చెప్పి ఈరోజు ఆంటర్ప్రెన్యూర్స్గా మనం చూసాం. మొన్న మహిళా దినోత్సవం రోజు ఎంతోమందికి ఒక నూతన వరవడి చూపిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా లోకేష్ గారు స్త్రీ శక్తి అనే ఒక కార్యక్రమం పెట్టి తన నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో ఆడబిడ్డలు ఇంటిని పోషించే స్థాయిలో ఉండాలి. అందుకని వాళ్ళకి ఏంటంటే బ్యూటీషియన్ కోర్సులుగా, టైలరింగ్ కోర్సులుగా వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అవుట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే కుటుంబాన్ని పోషించే విధంగా, వాళ్ళే ఆర్థిక వనరులు సృష్టించే విధంగా వాళ్ళని తయారు చేస్తున్నారు. ఈ విధంగా మహిళలకు గౌరవం కల్పించింది. అదేవిధంగా ఎంతోమంది ఒక మహిళని ఆ శాసనసభకు స్పీకర్గా ఒక దళిత మహిళని ప్రతిభా భారతి గారిని చేయడం జరిగింది. ఈ విధంగా మహిళలకు ఉపయోగపడే ఎన్నో పనులు, ఎన్నో రీఫార్మ్స్ మహిళల తలరాతలు మార్చే విధంగా తెలుగుదేశం పార్టీ చేసింది. సూర్య గారు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ కూడా అదే కార్యక్రమం. ఎస్, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చేసిందండి. ఇంత గొప్పగా మహిళలకు చేసింది. అదేవిధంగా రైతులకైతే కావచ్చు, ముఖ్యంగా గతంలో 1982కు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన కూడా ఏ కాంగ్రెస్ నాయకుడు చేయలేదు. కానీ ఎన్టీ రామారావు గారు అయిన తర్వాత మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో కావచ్చు, అదేవిధంగా రాయలసీమలో కావచ్చు, ఉత్తరాంధ్ర కొన్ని ప్రాంతాల్లో ఇంకా నీళ్లు రాక రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాన పడితే తప్ప చెరువుల్లో నిండితే తప్ప ఇంకా లేవు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ప్రాజెక్టులు కట్టాలి అని చెప్పి ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాడు. ముఖ్యంగా ఈ తెలంగాణలో మనం చూసుకుంటే ప్రియదర్శన జోరాల ప్రాజెక్టు కావచ్చు, నెట్టెంపాడు ప్రాజెక్టు కావచ్చు, మనం చూసుకుంటే శ్రీశైల కుడి కాలువ ఎడమ కాలువను డెవలప్ చేయడం కావచ్చు, శ్రీరామ్ సాగర్లో జల విద్యుత్ ప్రాజెక్టు పెట్టడం కావచ్చు, శ్రీశైలంలో జల విద్యుత్ ప్రాజెక్టు పెట్టడం కావచ్చు, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు చేశారు. ఎన్నో ఇరిగేషన్, మళ్ళీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెక్ డ్యాములు కట్టేయడం కావచ్చు, మనం చూసుకుంటే గాలేరు, నగరి, హాంద్రి, నీవా, పులిచింతల, మనం ఇంకా ఇన్డెప్త్గా వెళ్తే పోలవరం ప్రాజెక్టు ఈ రోజు చేస్తూ ఉండొచ్చు, తెలుగు గంగ కావచ్చు, ఎన్నో ప్రాజెక్టులకి రూపకల్పన చేసి ఈ తెలుగు నేలపైన గంగను పారించిన అపర భగీరథులు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా ఈ తెలుగు నేలపైన ఈ తెలుగు గంగను పారించారు. పంటలకి నీళ్ళు అందించే విధంగా ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఆ రూపకల్పన చేసినట్టు ఆ తర్వాత వచ్చిన పాలకులు కొంతమంది కంటిన్యూ చేశారు, కొంతమంది వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం ఆపేసి పేదవాళ్ళ పొట్టలు కొట్టారు. కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజలకు మంచి చేయాలనే సిద్ధాంతాలతో ఉండేది. 1982కు ముందు మనం చూసుకుంటే ముఖ్యంగా హైదరాబాద్లో మత ఘర్షణలతో, రాయలసీమలో ఫ్యాక్షనిజంతో, ఉత్తర తెలంగాణలో అదేవిధంగా పల్నాడు ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో నక్సలిజంతో ఈ విధంగా ఇబ్బందులు పడుతుంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వీటన్నిటిని అణిచివేసి రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని రూపుమాపింది, హైదరాబాద్లో మత కల్లోహాలు లేకుండా చేసింది, ఈ తెలుగు రాష్ట్రాల్లో నక్సలిజం అనే పదం ఎత్తడానికి కూడా భయపడే విధంగా చేసింది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారిని కొంతమంది మీరు సోషలిజమా కమ్యూనిస్టిజమా అంటే మాది హ్యూమనిజం, మేము హ్యూమనిస్టులం అని చెప్పి మాలో ఉండేది హ్యూమనిజం మాత్రమే అని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక నూతన వరవడితో ఏంటంటే మనం 3 తరాలుగా నేను 3 విషయాలు చెప్పదలుచుకున్నానండి. ఎన్టీ రామారావు గారు నాడు
ఈ తెలంగాణ పాలిట శాపంగా మారిన పటేల్ పట్వారీ వ్యవస్థని, కర్ణం మున్సబు లాంటి వ్యవస్థలను రద్దు చేసి పేద ప్రజలకి పరిపాలన దగ్గర చేసి, అదేవిధంగా మండల వ్యవస్థను తీసుకొని వచ్చి పరిపాలన వికేంద్ర చేసి చూపించాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకే పాలన అని చెప్పి ప్రజలు ఎక్కడుంటే అక్కడికి అధికారులను పంపించాడు. జన్మభూమి ఇలాంటి కార్యక్రమాలు చేశారు. ఈనాడు లోకేష్ గారు ప్రజల చేతిలోనే నేను పాలన పెడతానని వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొని వచ్చారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. నేడు లోకేష్ గారు స్త్రీ శక్తి అనే కార్యక్రమం మహిళలు వాళ్ళే సొంత కాళ్ళపై నిలబడే విధంగా వాళ్ళని ఒక ఆంటర్ప్రినియర్స్గా తయారు చేయడానికి రూపకల్పన చేశారు. ఈ విధంగా 3 తరాలుగా ఆనాడు ఎన్టీ రామారావు గారు ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్ని, ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వ్యక్తులను తీసుకొని వచ్చి చట్టసభలో శాసనసభ్యులుగా కూర్చోబెట్టి ప్రజాప్రతినిధులుగా చేశాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చదువుకున్న ఉన్నత విద్యావంతులను తీసుకొని వచ్చి నాయకులుగా తయారు చేసి ఈ తెలుగు రాష్ట్రాలకు అందించాడు. నేడు లోకేష్ గారు అదే వరవడితో ఎంతోమంది సామాన్య కుటుంబాల్లో పుట్టిన వ్యక్తులను కూడా తీసుకొని వచ్చి రాజకీయాల్లో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకు వెన్నంటూ ఉండి చేసి చూపిస్తూ ఉన్నాడు. 3 తరాలుగా 4 దశాబ్దాలుగా ఈ తెలుగు ప్రజల కోసం ఈ తెలుగుదేశం పార్టీ పని చేస్తూనే ఉంది, ఇంకా పని చేస్తూనే ఉంటుంది. ఇది మనం వీళ్ళు 3 తరాల గురించి చెప్పుకుంటే. ఇదే విధంగా ఒక రీఫార్మ్స్ అనేది ఈ తెలుగుదేశం పార్టీ తీసుకొని వచ్చింది. ఏంటంటే రాజకీయాన్ని ప్రతి ఒక్కడికి అవగాహన తీసుకొని వచ్చింది. ప్రతి ఒక్కడు రాజకీయం చేయగలుగుతాడు అని చెప్పి తీసుకొని వచ్చింది. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు ప్రజల పార్టీ అనే విధంగా ముద్ర వేసింది. ఎన్నేళ్ళైనా, ఎన్ని దశాబ్దాలైనా ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రాంతం ఏదైనా, తెలంగాణ అయినా, ఉత్తరాంధ్ర అయినా, కోస్తాంధ్ర అయినా, అదేవిధంగా రాయలసీమ అయినా, ఏ ప్రాంతమైనా తెలుగు ప్రజలు ఎక్కడున్నా, అది తమిళనాడులో ఉన్న, కర్ణాటకలో ఉన్న, యుఎస్లో ఉన్న, ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా తెలుగుదేశం పార్టీ ముందుంటుంది, తెలుగు ప్రజలకు అండగా నిలబడుతుందని ఈరోజు నిరూపిస్తూ ఉన్నారు. ఎంతోమంది తెలుగు వాళ్ళ అభ్యున్నతే మా లక్ష్యం, మాకు ఇంకొకటి ఏమీ లేదు, మాకు తెలుగుదేశం పార్టీకి పదవులు కొత్త కాదు, తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాలను శాసించడం కొత్త కాదు, తెలుగుదేశం పార్టీకి ఏదో ముఖ్యమంత్రి పదవులు ఇవి కాదు, ప్రధానమంత్రి పదవులు వస్తేనే తిరస్కరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కేంద్ర మంత్రి పదవులను కూడా లెక్క చేయకుండా రాజీనామాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మాకు మా తెలుగు ప్రజల అభ్యున్నతి, అభివృద్ధి, సంక్షేమం ఇవి మాత్రమే ముఖ్యం అని చెప్పి నేటి వరకు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ఇది నమ్మి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాటి నుండి నేడు వరకు అదే సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం నరాన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుర్తుపెట్టుకొని పనిచేస్తున్నారంటే గొప్పగా చెప్పుకోవచ్చు. దీంట్లో ఒక్క విషయం అండి, తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాలుగా ఎంతోమంది కార్యకర్తల త్యాగాల వల్ల నిలబెట్టింది. కొంతమంది వచ్చి మేము నిలబెట్టాం, వాళ్ళు నిలబెట్టాం అంటారు. తెలుగుదేశం పార్టీని ఎవరో నిలబెట్టేది కాదు. తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను తట్టుకుంది. నాడు 1982లో పార్టీ పెట్టి 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ ఒక కుట్ర పన్ని నాదెండ్ల భాస్కర్ రావు రూపంలో పార్టీని చీల్చాలి, ఎన్టీ రామారావుని నేను లేకుండా చేస్తా అంటే 30 రోజుల్లో ఏం చేశారు? ఢిల్లీని ఢీకొట్టి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. ఆ తర్వాత మనం చూసుకుంటే 1995లో సంఘ విద్రోహ శక్తిని తీసుకొని వచ్చి పార్టీలో ఏదో అలజడి సృష్టించాలంటే కార్యకర్తలంతా ఏకమై నాటి నాయుడు గారికి అండగా నిలబడ్డారు. ఈ రోజుటి వరకు 3 దశాబ్దాలుగా తన భుజాలపై మోస్తూ ఉన్నాడు పార్టీని. ఒక నిందన తనపై వేసుకొని పార్టీని కాపాడుకుంటూ తన గుండెల్లో పెట్టుకొని వస్తూ ఉన్నాడు. మొన్న 2023లో కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 50 రోజులు జైల్లో పెట్టేసి పార్టీని లేకుండా చేస్తామంటే ఆ 50 రోజులు బయటి కార్యకర్తలు వచ్చి నిలబడి ఎవడరా వచ్చేది, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఒక చంద్రబాబు నాయుడు, ఒక ఎన్టీఆర్, ఒక లోకేష్ మీరు టచ్ చేయలేరని చెప్పి పార్టీని కాపాడారు. ఎంతోమంది కార్యకర్తలు గొంతులు కోసినా, ఎంతోమంది ఆస్తులు పోగొట్టుకున్నా, నమ్ముకున్న సిద్ధాంతం కోసం, నమ్ముకున్న నాయకుడి కోసం, నమ్ముకున్న జెండా కోసం పనిచేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క కమిట్మెంట్. ఎంతోమందిని ఎదుర్కొన్నారు. ఆనాడు చెన్నారెడ్డి కాడి నుంచి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి వరకు, నాటి ఇందిరాగాంధీ నుంచి నేడు రాహుల్ గాంధీ వరకు ఎంతోమంది ఎదుర్కొన్న చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఎక్కడ కానీ ఎవ్వరికి భయపడదు. ఎంతమంది కార్యకర్తల బలంతో ఉంటుంది. అధికారం అనేది శాశ్వతం కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే ఏదో ఉంటుంది. అధికారంతో సంబంధం లేకుండా ప్రజల కోసం, ప్రజలకి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతుంది. కొన్ని ఉదాహరణలు, నాడు బాబ్లీ ప్రాజెక్టు రూపంలో మహారాష్ట్రలో కడుతూ ఉంటే పక్క రాష్ట్రంలోకి కూడా ఎదురెళ్ళి ఢీకొట్టిన తెలుగు వాళ్ళకి అన్యాయం జరిగితే ఎంత దూరమైనా వెళ్తానని నాడు చంద్రబాబు నాయుడు గారు నిరూపించి చూపించారు. ప్రతిపక్షంలో ఉండి కూడా, నాటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమీ పీకలేకపోతే ప్రతిపక్షంలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నిలబడి తెలుగు వాళ్ళ కోసం పోరాడాడు. అది తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా
ఈడ ఆదిలాబాద్ నుంచి, తెలంగాణలో ఆదిలాబాద్ కాడ నుంచి ఖమ్మం వరకు, కోస్తాంధ్రలో మనం చూసుకుంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు, ఇటు రాయలసీమలో చిత్తూరు నుంచి కర్నూలు వరకు, ఎక్కడ ఏ ప్రాంతాలకు వెళ్ళినా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణల వల్ల ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి పొందిన వాళ్ళే. తెలుగుదేశం పార్టీ అనేది ఒక జీవనది లాంటిది, ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. దీనిలో ఎంతోమంది తెలుగు రాష్ట్రాలు ఎంతోమంది కొత్త నాయకుల్ని తయారు చేసింది, ఎన్నో రీఫార్మ్స్ తీసుకొని వచ్చింది. ఒకప్పుడు రాజకీయం అంటే పెత్తందారులకి అనే రోజుల నుంచి పేదోడు కూడా రాజకీయం చేయగలుగుతాడనే స్థాయికి తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇది గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మా లాంటి యువతకి తెలుగుదేశం పార్టీ గురించి తెలుసుకొని, ఇలాంటి పార్టీ సిద్ధాంతాలను తెలుసుకొని, ఇలాంటి పార్టీ గురించి చెబుతూ ఉంటే మాలో రోమాలు నిక్కబడుచుకుంటూ ఉన్నాయి. ఇంత గొప్ప పార్టీ అనేది ఇంకా 10 కాలాల పాటు ఉండాలి. ఈ తెలుగు రాష్ట్రానికి, దేశానికి అవసరమైన సేవలు అందిస్తూ, ఈ తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉండి ప్రజలకు నిరంతరం సేవలు అందించి తెలుగు వాళ్ళు ప్రపంచాన్ని శాసించే విధంగా తయారు చేసేయడానికి ఈ పార్టీ ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పాత్ర, ఎన్టీఆర్ గారు తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి, నారా లోకేష్ గారి వినూత్నమైన ఆలోచనలను అద్భుతంగా విశ్లేషించిన చిరంజీవికి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం.